హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ అయితే ఇంకా మా పిల్లల కోసం అయితే లివర్ అయితే తీసుకొచ్చారు. అందుకోసమని వాళ్ళ కోసం లివర్ అయితే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. ముందుగా బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. అందులో ముందుగానే కడిగి పెట్టుకున్న ఇంకా లివర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసి కొంచెం పసుపు అలానే ఉప్పు వేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఇంకా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా అందులో వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకా బాగా అయితే ఫ్రై అయిపోతుంది. బాగా ఎర్రగా వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంక ఇలా కలుపుతూ ఉంటే ఇంకా అందులోని వాటర్ అన్నీ బయటకు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. చూడండి ఇంకా చాలా వరకు వాటర్ అయితే వచ్చేసాయి. ఇంకా అంతా అయితే ఫ్రై అయిపోతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, లివరు అలాగే కందనగడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలా అయితే చికెన్ తెచ్చారు, మళ్ళీ పిల్లల కోసమని ఇలా అయితే తీసుకొచ్చారు. ఇంకా సరే అని ఇలా అయితే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలు కర్రీ కన్నా ఫ్రై ఎక్కువే తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంకా బాగా ఫ్రై అవుతూ ఉంది. చూడండి ఇంకా రెడ్గా అయితే ఫ్రై అవుతుంది. ఆయిల్లో అయితే ఇంకా ఇలా బాగా రెడ్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇందులో అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసి ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయితే ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో అయితే ఇంకా మసాలా అన్నీ వేసేసుకోవాలి, కారం కూడా వేసేసుకోవాలండి. చూడండి ఇంకా బాగా అయితే ఎర్రగా అయితే ఫ్రై అయిపోయింది. చూడండి ఇంక ఇందులో అయితే కారం అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా అయితే మనకి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను పిల్లలు తింటారు కదా అని కొద్దిగానే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే కారం అయితే వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో అయితే ఇంకా గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. చూడండి ఇంకా కారం వేసి కూడా ఇలా తిప్పేసుకొని ఇందులో చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా అయితే వేసి ఇంకా చివరిగా అయితే కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా చూడండి చికెన్ ఫ్రై లివర్ ఫ్రై అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసాను. ఇంకా మసాలాలన్నీ వేసేసాక ఇంకా కలర్ అయితే భలే ఉందండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. చూడండి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంకా చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.